Maybe and Karthik will release BTS of that thing. So and how we reached, how we achieved అన్నది. తేజ ఈ సినిమాకి సంబంధించినంత వరకు అంటే కథ చూస్తే చాలా హ్యూజ్ గా ఉంది. తేజ ఫర్ హిజ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫర్ హిజ్ టెండర్నెస్, యంగ్ హీరో కదా ఇంకా బాగా. మీ దృష్టిలో ఈ క్యారెక్టర్కి, ఈ స్పాన్, ఈ క్యాన్వాస్కి తేజ బాగా సరిపోయాడు అనిపించిందా సార్ మీకు? I think he's one of the best fit for that. అవునా? Yeah. అంటే మీరు చెప్తున్న కథ చూస్తుంటే కళింగ సామ్రాజ్యం, యుద్ధం, 9 పుస్తకాలు, అశోకుడు, చాలా పెద్ద స్పాన్ కనిపిస్తుంది కదా. ఈ యంగ్ హీరోకి ఆ కథ సరిపోయేటట్టుగా మీకు అనిపించిందా? బెస్ట్ ఫిట్ అని చెప్తున్నారు మీరు, బట్ స్పాన్ ఆఫ్ ది స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను నేను. I'm just trying to analyze the context అంటే మీరు అడిగిన undoubtedly is అంటే ఇప్పుడు this is not after హనుమాన్ అన్న ఆలోచన కూడా లేని పీరియడ్ లో మౌంట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. దట్ యు హావ్ బీన్ టెల్లింగ్. హనుమాన్ రిజల్ట్స్ కేమ్ మచ్ లేటర్. అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హనుమాన్ అనేది ఎవరికి తెలియదు. సో తేజ వాస్ చూజన్ ఫర్ ఈజ్ ఎంథ్యూజియా అంటే ఇట్స్ బిట్వీన్ కార్తిక్ అండ్ తేజ. అంటే ఐఎమ్ నాట్ ద వన్ హూ వెంట్ అండ్ పిక్డ్ తేజ. I onboarded Karthik Teja together into, okay, I got into Mirai and Teja and Karthik are already part of it. Before I go there, it's clearly Karthik picked Teja and I am very comfortable with the combination that a span like this, you need a commitment. That commitment is time, that commitment is effort. So our end it, I didn't see a gap. Okay. I felt that was the best. Okay. Then span and scale, how to achieve another, that's the trust on Karthik. కమిట్మెంట్ సైడ్ నుంచి దట్ ట్రస్ట్ ఆన్ తేజ. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానిలో కూడా యు ఆర్ రిపోజింగ్ ఆల్ ద ఫెయిత్ ఇన్ కార్తిక్ హూ హెల్డ్ ఆల్ ది కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రాజెక్ట్. డెఫినెట్లీ దట్స్ ద కీ. దెన్ వర్కింగ్ విత్ తేజ ఐ డెవలప్డ్ లాట్ మోర్ rapport and I'm doing a series of movies with Teja and I'll keep doing series of movies with Karthik and maybe a combo too. అంటే ఇప్పుడు మీరు చాలా సగర్వంగా ఈ సినిమా హిట్ అయిన తర్వాత మీరు సగర్వంగా అనౌన్స్ చేయొచ్చు కాంబినేషన్, లేకపోతే మీరు అన్నట్టుగా సిరీస్ ఆఫ్ ఫిలిమ్స్. విత్ తేజ వి ఆల్రెడీ అనౌన్స్డ్. విత్ కార్తిక్ వాట్స్ నెక్స్ట్ అన్నది నేను అనౌన్స్ సూన్. కాంబో గురించి మాట్లాడాను. యా, కాంబో అంటే there will be a timeline, right? So yes, Teja has one to do next year, Karthik may do one different one next year, then combo will come back for sure. ఎస్. బట్ తేజ అంటే టు ది బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్ ట్రైలర్లో ఒక యంగ్ చాప్ హూ ఇస్ ఇన్ టు దట్ మిషన్ ఆఫ్ అది చాలా బాగా కనిపించింది తేజలో, ఆ షార్ప్నెస్. అంటే ఈ రోల్కి అంటే మేము స్పెసిఫిక్గా డిస్కస్ చేయలేదు కానీ కార్తిక్ వాజ్ వెరీ వెరీ థరో ఇన్ హిస్ జడ్జ్మెంట్ ఆఫ్ హూమ్ టు పిక్ ఫర్ దిస్ స్టోరీ. అంటే మీరు డైరెక్టర్గా నేను కార్తిక్ గురించి మిమ్మల్ని మాట్లాడమంటే ఆయనలో ఉన్న డిఓపి డైరెక్టర్ని బెటర్ చేసాడా, డైరెక్టర్ డిఓపిని బెటర్ చేసాడా? ఆ రెండు కాంబినేషన్స్ గురించి మీరు ఏదైనా మాట్లాడగలరా? ఒకసారి డిఫైన్ చేయండి. డిఓపి డైరెక్టర్ ఎలా అవుతారు, డైరెక్టర్ డిఓపి అన్నది అంటే డైరెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక విజువలైజేషన్ అనుకున్నాడు అనుకోండి, అనుకున్నదే డిఓపి ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆర్ హీ విల్ ఆల్సో యాడ్ టు దట్. హీ విల్ ఆల్సో యాడ్ టు దట్. ఇలా అయితే బాగుంటుంది అనుకోవచ్చు, తను బెటర్మెంట్ ఇవ్వచ్చు, ఒక బెటర్ వ్యూ ప్రజెంట్ చేయొచ్చు డైరెక్టర్కి, ఇలా అయితే బాగుంటుందని. అందుకే కదా సీనియర్స్ మీద ఎక్కువగా ఎక్స్పర్ట్స్ అని సెంధిల్ గారు అలాంటి వాళ్ళు. కంప్లీట్ చేయలేదంటే నేను స్కిప్ చేయలే. డైరెక్టర్ అండ్ డిఓపి కార్తిక్, అక్కడ ఏ పార్ట్ లో మీరు ఎక్కువగా సాటిస్ఫై అయ్యారు అని అడుగుతున్నా. బికాజ్ యూ మస్ట్ హావ్ సీన్ ద ఫిల్మ్ ఆర్ అట్లీస్ట్ ఫ్యూ సీన్స్, ఫ్యూ విజువల్స్. మేము చూసిన తక్కువ కదా, ట్రైలర్ అంటే ఎంత 2 నిమిషాలు 2.5 నిమిషాలు మ్యాక్స్ ఉంటుంది. అంటే మీరు చెప్పిన క్వశ్చన్ ఇస్ ఇన్కంప్లీట్ అనమాట. ఇన్కంప్లీట్ అవ్వలేదు. నేను అడిగాను ఎవరు బెటర్ గా అనిపించారు మీకు, డైరెక్టరా డిఓపివా కార్తిక్ లో? మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అండ్ డిఓపి నుంచి డైరెక్టర్ అయింది కనిపిస్తుందా, డైరెక్టర్ నుంచి డిఓ అంటే డైరెక్టర్ డిఓపికి హెల్ప్ చేసాడా, డిఓపి డైరెక్టర్కి హెల్ప్ చేసాడా అన్న పాయింట్ అడిగాను మిమ్మల్ని కార్తిక్ విషయంలో. ఫస్ట్ కార్తిక్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ డిఓపి విచ్ హీ వాస్ ప్రూవెన్ ఇన్ వే టు మెనీ మూవీస్. డైరెక్టర్ డిఓపికి హెల్ప్ అన్నది ఇట్స్ ఇర్రిలెవెంట్. ఈజ్ అ అవుట్ స్టాండింగ్ డిఓపి. వాట్ ఈజ్ హీ యాజ్ అ డైరెక్టర్ అన్న క్వశ్చన్ అడిగి నేను ఎందుకన్నా సమ్ రిలెవెంట్ క్వశ్చన్ అప్పుడు.
సో డెఫినెట్గా మీకు ఈ మిరాయి అన్న సబ్జెక్టే మీరు స్టార్ట్ చేసినప్పుడే మీరు ఏమన్నారు ఈ స్పాన్ అంటే క్యాన్వాస్ చాలా పెద్ద, అంటే ఆ థాట్ ఉంటే కూడా దట్ టెల్స్ ఇన్ విజన్ ఆఫ్ ఎ డైరెక్టర్. అంటే ఫస్ట్ ఒక డైరెక్టర్గా విజన్ కన్సీవ్ చేసుకోవాలి కదా, దట్ క్లియర్లీ షోస్. అంటే అండ్ హీ హాజ్ లాట్ మోర్ కాన్సెప్ట్స్ ఇన్ మైండ్. కార్తిక్ అంటే ఈవెన్ ఇఫ్ ఈజ్ నాట్ ఎ డిఓపి, యూఆర్ వెరీ క్లియర్, హీ హాజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ గ్రేట్ విజన్. యాజ్ ఎ దెన్ డైరెక్టర్. క్వశ్చన్ ఈజ్ హౌ డూ యూ ఎగ్జిక్యూట్ ద విజన్ ఇన్ టు రియాలిటీ అన్నది. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ఇట్? యూ కెన్ సీ ద టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ కోర్స్. and I've seen the movies. I'm very clear. అందుకే And I've seen him closely. I've always been very confident. And ఇది ఫస్ట్ టైం కాదు, నేను వెరీ ఫ్యూ పీపుల్ గురించి నేను మాట్లాడుతుంటాను. సో ఎస్, మీరు అందరి గురించి మాట్లాడలేండి. ఆఫ్ కోర్స్. సో అంటే ఇఫ్ ఐ ప్రైజ్ సంబడి దట్స్ అ వెరీ బిగ్ థింగ్. వెరీ బిగ్ నార్మల్గా అంటే అంటే ఇట్స్ పర్సనాలిటీ. అంటే నేను కొంతమంది యూ డోంట్ ఫ్లాటర్, ఎవరిగానే యూ ఉండదు. ప్రైజ్. యూ ప్రైజ్. Ah. That's it. There is a difference between flattery and praise. You praise people. That I understand. ఈవెన్ ఐ ప్రైజ్ వెరీ ఫ్యూ. Very few. Very few. That I also agree because I know you closely. మీరు అగైన్ ఒక క్వశ్చన్, మీరు ఎక్కువ మార్కులు డిఓపి డైరెక్టర్ కార్తిక్ వేస్తారా, తేజకి వేస్తారా? మీకు మీరు వేసుకుంటారా? అంటే దేనికండి? ఇన్ జనరల్ గా ఇన్ ద హోల్ ప్రాజెక్ట్. మనం ఏదో మీ కాల్లో ఆల్రెడీ చెప్పినట్టున్నాను, మరి రిపీట్ ఎందుకు? కాదు కాదు, మీ నోటితో చెప్పండి. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. మీరు డైరెక్టర్కి ఎక్కువ మార్కులు వేస్తారా, హీరోకి ఎక్కువ మార్కులు వేస్తారా? ఇంత ప్రాజెక్ట్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ మీద నమ్మకంతో చేసి ఇంత మంచి క్వాలిటీ తెచ్చుకున్నందుకు మీకు మీరు ఎక్కువ మార్కులు వేసుకుంటారా? నేను మార్కులు వేసుకోవడం డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇక్కడ ఐఎమ్ ద లీస్ట్. మీరు వేసుకోరు. ఐఎమ్ ద లీస్ట్ అని You're the least. చెప్పి అంటే ట్రైన్ డిప్లొమాటిక్ ఏం కదా, Straight away. రియాలిటీ అండ్ క్లియర్ ఇది. దెన్ ద క్వశ్చన్ ఇస్ హూ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ర్యాంక్ ఆఫ్ ప్రయారిటీ. more. డెఫినెట్ గా కార్తిక్ కమ్స్ టాప్ ఫర్ యాజ్ ఫార్ యాజ్ మిరాయి ఈస్ కన్సర్న్డ్. దెన్ కమ్స్ ద తేజ. Teja. Then comes many, Manoj and many others who's shown the same commitment throughout. Then Hari Gaurav also from a music. మ్యూజిక్. So then there's way too many people as you keep adding. My production side నుంచి వస్తే సుజిత్ వస్తాడు, VFX team నుంచి వస్తే we have Surya, Ramji. అలా you keep adding. It's not one or two. ఇట్స్ అ ప్రాసెస్. Yeah. వన్ టు It's లాస్ట్. a huge team. యూజ్ టీమ్. So because Karthik is holding and putting them all together, I put him in the top in the priority. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.